చాయ్ పెట్టిద్దున్నాడు. నీకేమే మీ అమ్మ ఇంటికాడ నేర్పియలేదు ఇవేం పనులు, ముగ్గురు పని చెప్తే చేయాలి. ఇప్పుడు ఆట ఆడుకుందాం. ఇటు కాళ్ళు లేపు, కూర్చుంటా, ఇట్లా ఉయ్యాలా చెప్పాలి, ఇట్లా ఊపుతారే. నీకు తెలియదు, నీకు తెలుసా? తెలియదు. సరే నేను చూపిస్తా చూడు. మా అమ్మ ఇప్పుడు చూపిస్తాను. నువ్వు కొడతావు పొట్టి. ఆగు మమ్మీ, ఇట్లా కూర్చుంటా. దాన్నాడు ఏ నువ్వు రా వీడియో తీయాలరా. ఏం తమాషాలా ఇందుకు కుందానా? తొందరరా. ఏంది ఏంది ఏంది? మా బావ నాకు ధైర్యం అనమాట. సరే సరే, ఇప్పుడు ధైర్యం వచ్చింది. స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న ఒక అక్క అయితే కామెంట్ చేసింది, ఇలా వైఫ్లా యాక్ట్ చేసే బదులు గుడిమెట్ల మీద అడుక్కొని తినచ్చు కదా అని అనేసి. తినచ్చక్క, నా కోసం అయితే ఖచ్చితంగా అవి సరిపోతాయి, కానీ ఇక్కడ నా స్వార్థ నేను చూసుకోవట్లేదు. మా అమ్మకు వచ్చేసి నెలకి 15,000 అవుతాయి, అండ్ ఓన్లీ మెడికల్ ఖర్చు మాత్రమే. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా వచ్చినా కూడా అవి మళ్ళీ వేరే చూసుకోవాల్సిందే. ఇక్కడ నేను అడుక్కొని తినే నాకు 15,000 ఎవరు ఇయ్యారక్క. ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నా కాబట్టి నాకు కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తున్నాయి కాబట్టి నేను మా అమ్మని చూసుకోగలుగుతున్నా. ఏంటంటే ఇప్పుడు ఒక తలనొప్పి వచ్చినా, ఒక కాలు నొప్పి వచ్చినా వెంబడి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళగలుగుతున్నా. ఒకప్పుడు మా అమ్మ చనిపోయే సిచ్యువేషన్లో ఉంటే నేను ఏం చేయలేని పరిస్థితి, ఈవెన్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి. అప్పుడైతే నేను నరక యాతన పడ్డాను అనమాట. ఇప్పుడు నేను వైఫ్గా యాక్ట్ చేస్తున్నా కాబట్టి నాకు మంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను మా అమ్మని చూసుకోగలుగుతున్నా. మహా అంటే వైఫ్ క్యారెక్టర్లో ఏం చేస్తా అండి, బావా అని పిలుస్తాను, బాగా మాట్లాడతాను, హక్ చేసుకుంటాను, తినిపిస్తాను. ఇదంతా నాకు ప్రాబ్లం అనిపించట్లేదండి, ఎందుకంటే అజతోటి మంచి బాండ్ ఉంది కాబట్టి, కంఫర్టబుల్గా ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఒకప్పుడు నేను హాస్పిటల్లో వర్క్ చేశానని చెప్పా కదా, 1 ఇయర్లో నేను 4 హాస్పిటల్లో తిరిగాను అనమాట. అంటే చేంజ్ చేసుకుంటూ వచ్చేసాను. ఎందుకు అని అంటే అంటే పొద్దునంతా అందరు ఉన్నప్పుడేమో మాధురి చెల్లి బాగున్నావా, తిన్నావా, మీ అమ్మ బాగుందా అని అడిగేవారు. ఎవరు లేకపోతే వీళ్ళు సొల్లు వీడియోసే తీస్తారు, నేను సొల్లు వీడియోసే తీస్తా, వీళ్ళకేమో వేలలో వ్యూస్ వస్తాయి, నాకు 100 కూడా రావని చాలామంది బాధపడ్డా నేను విన్నాను. రీజన్ ఏం తప్పేం లేదండి. తప్పు ఎక్కడ జరుగుతుందంటే, మీరు తీసే సొల్లు వీడియోసే, నేను తీసే సొల్లు వీడియోస్ అయినా ఏ తప్పులు చేయకూడదు అనేది నాకు తెలుసు, ఏ తప్పులు చేయకూడదో మీకు తెలియదు అంతే. ఏంటంటే చాలామంది మీరు చూస్తుంటారు, టైటిల్లోనే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని రాస్తారు, ఎందుకంటే అతి తెలివితేటలతోటి, అంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని. కానీ నిజానికి ఏంటంటే అది యూట్యూబ్ రూల్స్కి విరుద్ధం. అంటే అది స్పామ్ లేదా మిస్లీడ్ కిందికి వస్తుంది, మన ప్రేక్షకులను తప్పుదారి పట్టిస్తున్నామని. ఒకవేళ మీ వీడియో చాలా బాగుండి దాంట్లో కంటెంట్ ఉండి వైరల్ అయ్యే వీడియో కూడా మీరు చేసి ఈ చిన్న తప్పు వల్ల అది ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటుంది. అందుకోసమే మీరు 200 వీడియోలు తీసినా, 300 వీడియోలు తీసినా జనాల్లోకి వెళ్ళవు. ఇది ఒక తప్పు చెప్పా. ఇలాంటి తప్పులు సుమారు అంటే ఒక 100 ఉంటాయి మీరు తెలుసుకోవాల్సినది. ఇవి ఎక్కడ మీకు ఎవరు చెప్పరు. సో అవన్నీ పాటిస్తేనే మీరు మంచిగా సక్సెస్ అవుతారు, ఓకేనా? ఒక 3,000 రూపీస్ తీసుకొని చక్కగా ఇలాంటి తప్పులు ఏం మీరు చేయకుండా నేను నేర్పిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. పొద్దునంతా అందరు ఉన్నప్పుడేమో మాధురి చెల్లి బాగున్నావా, తిన్నావా, మీ అమ్మ బాగుందా అని అడిగేవారు. ఎవరు లేకపోతే ఏమి అట్లున్నావు, పోదామా, బయటికి వెళ్దామా, పోయి తిందామా అని అడిగేవాళ్ళు. అంటే మనుషుల ముందట ఒక విధంగా, మనుషులు లేకపోతే ఒక విధంగా మాట్లాడేవాళ్ళు అనమాట. కాబట్టి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. కాబట్టి నేను చేంజ్ అయ్యి వెళ్ళిపోయేదాన్ని, వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయేది. అలా అని కాదు, ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే మీకు చెప్పుకోలేదు. ఇంకా ఏంటంటే నేను కూరగాయల కటింగ్కి వెళ్ళినా కూడా, అంటే ఇప్పుడు కూరగాయలు నైట్ కట్ చేసుకొని, కొన్ని కూరగాయలు నైట్ కట్ చేసుకొని పడుకుంటాం కదా, పొద్దున్నే లేపాలని అనేసి ఎక్కడెక్కడనో ముట్టుకొని లేపేవాళ్ళు. అలా ఏంది అలా ముట్టుకొని లేపుతున్నారు అని అంటే, లేదు నువ్వు నిద్రపోతున్నావు కదా, లేపాలని అనేసి లేపాము అంతే, బై మిస్టేక్ తగిలిందని చెప్పేవాళ్ళు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో నాకు తెలీదు. అంటే కాకపోతే నాకైతే బ్యాడ్ టచ్ లాగానే అనిపించేది. కాబట్టి ఇలా చాలా ఉన్నాయి నేను ఫేస్ చేసినాయి అనమాట. కాబట్టి నాకైతే ఈ వైఫ్ క్యారెక్టర్ అయితే చాలా కంఫర్టబుల్, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటా, బాగా ఫన్ చేస్తూ ఉంటాడు, చాలా మంచిగా అనిపించింది. కొన్నిసార్లు అయితే హాస్పిటల్లో చాలా భయం వేసి అర్ధరాత్రి పూట వచ్చేసేదాన్ని, ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసేదాన్ని, భయంతో ఏం చేస్తారో ఏంటో అని అనేసి ఒక్కదాన్ని. మళ్ళా కొన్ని జాబ్స్ అయితే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదని అనేసి వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా నేను కొన్ని వేలే పోగొట్టుకున్నాను అనమాట. చాలా అండి, కానీ ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకోలేం కదా ఆడపిల్లవి. అన్నారు ఏంటంటే, ఓకే అక్క వీడియోస్ తీయడానికి వైఫ్ కానీ ఎందుకు చెల్లిగా చేసేయచ్చు కదా అన్నారు.
బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి చెల్లి లేదండి. సిస్టర్ అనేది నాకు ఒక ఎమోషన్. అవసరమైతే కనుక వాళ్ళ కోసం నేను ఏదేం చేసేస్తా బ్లైండ్గా. సో మోరోవర్ ఏంటంటే వాళ్ళతో నేను ఎప్పుడు నా జీవితంలో నేను ఫన్గా మాట్లాడాను. తెలుసు కదా, అవును, తెలుసు. చాలా రెస్పెక్ట్ ఇస్తా. నా చెల్లి అనే పదానికి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానంటే అంత రెస్పెక్ట్ నాకు. అంటే వాళ్ళని బాగా చూసుకుంటానండి. అంటే అయ్యో అది తట్టుకోలేరు, నా చెల్లెలకు తెలుసు ఆ విషయం. సో కొంచెం వాళ్ళు నెగ్లెక్ట్ చేసినా నేను తట్టుకోలేను. నాకు ఎందుకంటే ఒక సిస్టర్ రిలేషన్ అనేది నాకు చాలా పెద్ద ఎమోషనల్ రిలేషన్. నేను వాళ్ళని కూర్చొని వాళ్ళతోటి ఫన్ చేయలేను. సో అందుకోసం మేబీ ఇంకొకటి ఏంటంటే ఫోన్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్ అని చెప్తే ఏమవుతుందంటే ఆ రోజు లడ్డు నాతో చేసిన డిస్కషన్ ఏంటంటే, ఆ అమ్మాయిని నువ్వు ఫ్రెండ్ అని చెప్తావురా, ఇట్లా వ్లాగ్స్ తీసుకొని వెళ్తావు, ఇలా తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే ఒకప్పుడు వైషుతో మనం పడ్డాం, నీకు సరిపోలేదా అన్నది. ఏంటంటే వైషుతోటి మేము వీడియో తీసేటప్పుడు 10 మేము చేసేది హెల్పింగ్ వీడియోస్. వాళ్ళనేది ఏం తెలుసా, వీడు దీనికి ఓకే ఉంటాడు, వీడు ఖచ్చితంగా దీనికి ఓకే ఉంటాడు, ఇది అంతా గోకించుకొనే ఉంటుంది. అంటే వాళ్ళు మేము చేసే పని చూడరు, మేము పెట్టే వీడియోస్ ఏంది హెల్పింగ్ వీడియోస్. అక్కడ కాదు, సగం కామెంట్స్ ఇవే వచ్చేటివి. అంటే మీ ఇద్దరి మధ్య ఏముంది, ముందు ఇది చెప్పండి అంటే వాళ్ళకి ఇది ఇంట్రెస్ట్, మేము చేసే పని కాదు. సో ఇలాంటిది అనుక్షణం వీళ్ళతో వాళ్ళతో మాటలు పడాలని కావచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే కనుక ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనేసరికి ఈజీగా వంట చేసుకొని తిన్నా కూడా వ్యూస్ వెళ్ళిపోతాయి. సో ఈజీగా తనకి మనీ వస్తుంది. అండ్ నా పక్కన ఒక చెల్లిని తీసుకొచ్చానంటే అది పెద్ద మ్యాటర్ కాదండి. అదే మా వైఫ్ అని చెప్తే కనుక ఎక్కువ వ్యూస్ వస్తాయనే ఉద్దేశంతో దాన్ని అలా చెప్పాల్సి వచ్చింది. ఆ రోజు సిచ్యువేషన్ అది. ఎందుకంటే ఆ రోజు అర్జెంటుగా డబ్బులు కావాలి. ఇంకోటి ఏంటంటే అడగచ్చు కదా అంటే మేము ఎన్నోసార్లు ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇచ్చి అడిగితే 6,000 7,000 వసూలు అయ్యాయి. సో అడుక్కోవడం ఎందుకండి, ఒళ్ళొంచి కష్టపడదామనే ఉద్దేశంతో లడ్డు ఇదే మాట చెప్పింది. ఆ రోజు మీరు అన్నట్టు ఏంటంటే ఫ్యూచర్లో తన పొజిషన్ ఏంటి, ఫ్యూచర్లో తను ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటే తన పరిస్థితి ఏంటి, ఇలాంటివి అంటున్నారు. అది ఫ్యూచర్ అండి, ఏమో చెప్పలేంగా, రేపు మొన్నాడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో ఎప్పుడో 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత జరుగుతుంది, తర్వాత ఆలోచిద్దాం, ఏమో చెప్పలేం. ఈరోజు ఏంటంటే అదేదో అంటారు కదా, సందీప్ కిషన్ తెలుసా నీకు? సందీప్ కిషన్ మంచి ఆయన దగ్గర ఏ హీరోయిన్ నటిస్తే ఆవిడ పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుంది. అర్థమైందా? అట్లా చెప్పలేం. మన ఆవిడ కూడా సమంత అంత రేంజ్కి వెళ్ళిపోవచ్చేమో. ఇప్పుడు సమంత గారు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అంటే నేను చేసుకున్నా, హ్యాపీగా చేసుకుంటా. ఏంది సమంత గారు వచ్చి నన్ను అడిగారు అనుకో పెళ్లి చేసుకుని, చాలా హ్యాపీగా చేసేసుకుంటా. అంతేగాని గతంలో నువ్వు నా చేతన తిరిగావు నేను చేసుకుని అబ్బా అని మాత్రం నేనైతే అన్నాను. సో అంటే తను కూడా ఒక మంచి స్టేజ్కి ఎదిగి ఒక 100 మంది అబ్బాయిలను తను సెలెక్ట్ చేసుకునే సిచ్యువేషన్కి తనకు రావాలి. తనంత సక్సెస్ అయితే నేను చూసి ఆనందపడాలని అనుకున్నాను. మోరోవర్ ఏంటంటే ఈ పాప వచ్చిన తర్వాత నా లైఫ్ నిజంగా చాలా హ్యాపీగా మారిపోయిందండి. ఎందుకంటే అది ఒకప్పుడు నేను బాగా ఆలోచించేవాడిని దీని గురించి దాని గురించి. ఇది వచ్చిన తర్వాత ఏంటంటే నేను ఆలోచించడం వదిలేసా. ఏదో ఒక సొల్లు చెప్తాది, అసలు అది ముచ్చట కొట్టిన పీడ ఏదో ఒకటి. అంటే నాకు సందర్భమే లేకుండా ఎటగాగా నిన్న వీడియో తీసి ఇది ఏడ్చుకుంటా వీడియో తీస్తే కనుక, అక్క నీ కష్టాలు చూస్తే నాకు బాధ ఎత్తుంది అక్క, కానీ నీ బ్లౌజులు బాగుంటలేదు అక్క, ఎవరు అని పెట్టింది కాదు అక్క. అంత సందర్భం అంత బాధలో నేనుంటే ఆ అక్క మాత్రం, అక్క నీ బ్లౌజులు బాగాలేవక్క, పక్కనే మీ ఊరు పక్కనే మా ఊరు, ఖచ్చితంగా నువ్వు వచ్చి నా బ్లౌజులు కుట్టించుకోమని చెప్పింది. కొంతమంది అనేది ఏంటంటే అంటే ఈ అమ్మాయి నిన్ను చూస్తుంటే అన్ని బాధలు పడ్డావనిపించట్లేదు చెల్లి, ఎందుకో నాకు నమ్మాలనిపించట్లేదని కొందరు అంటారు. ఆ పిల్ల వచ్చి ఇప్పటికి దాదాపు అంటే 9 months అవుతుంది. 9 months అయింది. 9 months నుంచి నేను ఏమంటారు, ఈవెన్ చిన్న పని కూడా చేయకుండా పందిలా మేపుతున్నాడు అన్ని తీసుకొని. అంతెందుకు నిన్న షాప్కి తీసుకెళ్ళి ఇన్ని చాక్లెట్లు ఇన్ని బిస్కెట్లు తీసుకొచ్చి ఇచ్చిండు నాకు. తిని పందిలా తయారవుతున్నా నేను. అందుకనే మీకు అర్థం అవ్వట్లేదు. ఒకప్పుడు నేను ఫ్రూట్సే తినడానికి లేకపోయేది, ఇప్పుడు ఫ్రూట్స్తో డ్రై ఫ్రూట్స్ కూడా తింటున్నా, దట్టు ఒక 5-6 రకాలు. అలా తినిపించినాక అలా నేను ఇలా కాకుండా ఎలా ఉంటానండి. ఒకప్పుడైతే మస్తు బక్కగా నల్లగా పీల్చుకపోయినట్టు. అంతెందుకు ఫస్ట్లో వచ్చినప్పుడు కూడా అలానే ఉండేదాన్ని. కావాలంటే అడగండి. అవునండి, ఎస్ సైజులు ఉండేది, ఇప్పుడు ఎల్ సైజ్కి వచ్చింది. డ్రెస్సులు ఎందుకంటే డ్రెస్సులు నేనే కదా తీసిస్తాను. అవును. సో ఆర్డర్ కూడా పెడుతుంటాను అప్పుడు. అవును. సో నాకు బేసిక్గా ఏమంటారు, బాగా ఆలోచించేదాన్ని అండి అప్పుడు. ఇప్పుడు ఈ మంతే అయిపోయింది, మనీ ఎట్లా, నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళడానికి, ఇప్పుడు ఫుడ్ తినడానికి, ఖర్చులకి ఎట్లా, అట్లా అన్నీ బాగా ఆలోచించి టెన్షన్ తీసుకొని ఇంత ఫుడ్ తినేదాన్ని. ఇప్పుడు ఇంత ఫుడ్ తింటున్నాను, అన్నీ తింటున్నాను, ఏం టెన్షన్ లేదు, ఏం లేదు, హాయిగా తింటున్నా, హాయిగా వండుకుంటున్నా.
అంటే వీడియోస్ తీస్తున్నా కాబట్టి కొంచెం లావ్ అవుతున్నా, మీకు అర్థం అవ్వట్లేదు. 9 months నుంచి ఇదే ఇప్పుడు పని హ్యాపీగా మీద ఉన్నావా నీ లైఫ్లో? చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా అండి. కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళాను అనుకోవట్లేదు. కొందరు అక్క వాళ్ళు అంటూ ఉంటారనమాట, వీడు నిన్ను కూడా వదిలేస్తాడు అని అనేసి. అనకండి ప్లీజ్, తదాస్తు దేవతలు ఉంటారో తదాస్తు అన్నారు అనుకో ఖచ్చితంగా వదిలేస్తాడు. నాకైతే చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. మంచిగా సక్సెస్ అయ్యి రాజుకు పెద్ద ఇల్లు కట్టియాలి, రాజు అందులోకి వెళ్ళాలి, చాలా హ్యాపీ ఫీల్. అంటే బిజినెస్ చేస్తుందంట, కొత్తిమీర పుదీనా తోటలు ఎత్తదంట. కొత్తిమీర పుదీనా బిజినెస్ చేసి కష్టం తోటి నీకు ఇల్లు కట్టిస్తా. ఇట్లా చెమట అది కూడా ఎక్కడ నాశని తినే అంతే అంతే. చేను ఎవరిది అనేది ఇంపార్టెంట్ కాదు, చేనులో కష్టపడేది ఎవరు అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? నీకు ఎవరు కష్టపడి ఇల్లు కట్టిస్తారు చెప్పు, నేను కట్టిస్తా అంటున్నా. కావాలి ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి. రాజుకి ఇల్లు కట్టియాలి, నేను మంచిగా పెద్ద బిజినెస్ చేయాలి, నాలాంటి వాళ్ళని బాగా చూసుకోవాలి, వృద్ధులను చూసుకోవాలి, మా అమ్మని చూసుకోవాలి, ఎన్ని ఉన్నాయి. అట్నే ఎవరైనా లవర్ వదిలేసిన పిల్లలు ఉంటే వాళ్ళని కూడా చూసుకో. నేను ఎందుకు తీసుకుంటాను? నాకు కూడా నా లవర్ వదిలేసినాడు పుట్టి, నన్ను కూడా బాగా చూసుకో. లవర్ నిన్ను లవర్ వదిలేసిందా? సరే ఎవరినో ఒకరిని చూసుకో. వీడియో తీయాలరా, ఏం తమాషాలా ఇందుకు కుల్దానా, తొందరరా. ఏంది ఏంది తీరిపోయింది, ఇద్దరికి దూరం తీరిపోయింది. ఇన్ని రోజులు నటించారు, ఇప్పుడు ఇద్దరు విడిపోవాలనుకుంటున్నారు. నటించలేదే, వీళ్ళు ఇప్పుడు దాకా రియల్ గా ఉన్నారు, ఇప్పుడు విడిపోతున్నారు అంటున్నారు. అది సో మేము విడిపోలేదండి, మేము వీడియోస్ అనుకోము, మేము చేసేది యాక్టింగ్ అని చెప్పడం కోసం మాత్రమే రివీల్ చేశాము. ముందు ముందు కూడా మేము వైఫ్ హస్బెండ్ లానే యాక్ట్ చేస్తాము. ఎందుకంటే చాలా పెట్టుబడి పెట్టుకున్నామండి, మేము గుడి చేసుకున్నాము, పూలు పెట్టుకున్నాము, పంట వేసుకున్నాము. ఇప్పుడు రివీల్ చేయడానికి కారణం ఏంటి అంటే, నేను వీడియోస్ కోసం వెళ్దాం అనుకుంటున్నా కాబట్టి, ఆయన వీడియోస్ కోసం వెళ్దామని. ఇంకొకటి, మీరు చాలా వరకు కామెంట్స్ లో అంజలక్క నువ్వు ప్రెగ్నెంటా అని అంటున్నారు కాబట్టి ప్రెగ్నెంట్ కాదండి, తిని తిని పొట్ట పెరుగుతుంది అంతే. చాక్లెట్ కొనిచ్చండి, అందుకనే బాధ వేసింది కాబట్టి చెప్పాం, రివీల్ చేసాం. ఇది జస్ట్ యాక్టింగ్. ఆయన వీడియోస్ మేము వీడియోస్ మానుకోమండి, ఎందుకంటే మాకు డబ్బులు అవసరం ఉంది. అవును, నేను నా పిల్లలు చూసుకోవడానికైనా తను వాళ్ళ మా అమ్మని చూసుకోవడానికైనా మనీ కావాలి. కాబట్టి మేము ఫర్దర్ గా కూడా మేము వైఫ్ అండ్ హస్బెండ్ లానే యాక్ట్ చేస్తాము. ఒక ఆమె అయితే నన్ను ముక్కు మీద గుద్దుతా అన్నది. ఎందుకు? నేను పెళ్లి చేసుకోకపోతే నేను మదర్ తెరీసా అవుతా అన్నానా? దీని ఫ్రెండ్ లానే యాక్సెప్ట్ చేయడానికే కష్టం అండి, నరకం చూపిస్తుంది. ఇది సున్నికి మంచిదానిలా కనపడుతుంది. ఇక్కడ శాడిస్ట్ ఏంటంటే మళ్ళీ కామెంట్ సెక్షన్స్కి వచ్చి మీకు సిగ్గుందా, ఇలా యాక్ట్ చేస్తున్నావు, మీకు అంటే నిజంగా మాకు సిగ్గు ఉందో లేదో తెలియదు, కానీ మా దగ్గర ప్రస్తుతానికి అయితే డబ్బులు లేవండి, అస్సలు లేవు. సో మేము కొంచెం డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఆలోచిద్దాం ఫ్యూచర్ కోసం. ఇవన్నీ ముందు కొంచెం